శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. విష్ణు సహస్రనామం ఉందండి, చిన్న పుస్తకం లేదా అయితే పైన తీసుకోండి, నేను ఇక్కడ చూస్తాను. ఉన్నాయి. సుధన్వ ఖండపరసు దారుణో ద్రవిణప్రదః దివిక్స్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః. మొట్టమొదటి పదం సుధన్వినే నమః అండి. అంటే సు సు అంటే మంచిది అని చెప్పాను, ఇక అన్నిటికీ అదే వస్తుంది. ఇక్కడ ధన్వినే నమః అంటే మంగళకరమైనటువంటి ధనుస్సుని ధరించినటువంటి వాడు. ఆ రాక్షస సంహారం అప్పుడు ఆయన ఆ ధనస్సుని ధరిస్తాడు. అంటే పరమేశ్వరుడుగా ఉన్న ఆయన కూడా, పరమేశ్వరుడు కూడా ధనస్సును ధరిస్తాడు. అలాగే రాముడుగా ఉన్నప్పుడు ధనస్సును ధరిస్తాడు, కృష్ణుడిగా ఉన్నప్పుడు ధనస్సును ధరిస్తాడు. ఎప్పుడున్నా కూడా ఆ ధనస్సును ధరించేటటువంటి వాడు. అలా ధనస్సును ధరించినటువంటి వాడు మంచి, అంటే మంగళకరమైనటువంటి ధనస్సును ధరించినటువంటి వాడు. అది మంగళకరం ఎందుకంటే రాక్షస మర్దనం చేస్తుంది కాబట్టి, రాక్షసులందరినీ కూడా సంహరిస్తుంది కాబట్టి. అలాగే ఖండ పరసవే నమః, ఖండ పరసవే నమః. శత్రువుల్ని ఖండించేటటువంటి పరసు అంటే గొడ్డలి అనేటటువంటి అర్థం కూడా ఉంది. పరశుధారుడు అంటే ఆయన బలరాముడు, ఆ పరశువుని ధరించినటువంటి వాడు, అటువంటి వాడు అని. అలాగే పరమేశ్వరునికి కూడా ఈ ఖండ పరశుడు అనేటటువంటి నామం ఒకటి ఆయనకు కూడా ఉంది. కాబట్టి ఈ రెండు రకాలుగా ఖండ పరశువు, దుష్టులను ఖండించడానికి గొడ్డలి అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించినటువంటి పరమాత్మ. అలాగే ఈశ్వరుడు. దారుణాయ నమః, దుర్మార్గులను దారుణంగా శిక్షించేటటువంటి వాడు. దుర్మార్గులని దారుణంగా శిక్షించేవాడు. అలాగే మనలో ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని, అంటే రాక్షసులు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. అలాగే మంచివాడు అనేటటువంటి వాడు ఎక్కడో ఉండడం మనలోనే ఉంటాడు. పరమాత్మ మనలోనే ఉంటాడు. అలాగే అన్ని శత్రువు కూడా ఎక్కడో ఉండడు, మనలో ఉండేటటువంటి కామము క్రోధం ఏదైతే ఉంటుందో అది ఇంకోటి మనకి శత్రువుగా మారుస్తుంది. తప్పితే శత్రువు అనేటటువంటి వాడు ఎవడు శత్రువుగా, వాడు పుట్టినప్పుడు వాడికి ఎవడో బ్రాండ్ వేయలేదు, మనం వాడిని శత్రువుని చేస్తాం. అంటే మనలో ఉన్నటువంటి ఆలోచన, మనకు వాడి మీద ఉన్నటువంటి ద్వేషమో, కోపమో, అసూయో, ఈర్ష్యో ఏదో మనకు కనుక అవన్నీ లేవనుకోండి, వాడి శత్రువే కాదు. కాబట్టి అంతర్శత్రువు, లోపల ఉండేటటువంటి శత్రువుని, బహిశత్రువుని, బయట ఉండేటటువంటి శత్రువుని, ఈ రెండింటినీ కూడా జయించేలాగా చేసేటటువంటి పరమాత్మ. రెండింటినీ కూడా జయింపజేస్తాడు ఆయన. ద్రవిణ ప్రదాయ నమః, ద్రవిణ ప్రదాయ నమః అంటే విజ్ఞానము అనేటటువంటి ధనాన్ని అందరికీ కూడా అందించినటువంటి వాడు. విజ్ఞానాన్ని అందించినటువంటి వాడిగా ఇక్కడ విష్ణువుని సంబోధించడంలో అర్థం ఏంటంటే, వ్యాసుడి అంశలో వచ్చినటువంటి, విష్ణువు యొక్క అంశలో వచ్చినటువంటి వ్యాస పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నాడో, ఆయన సమస్త పురాణాలని, వేదాలని, మంత్రాలని, అన్ని శాస్త్రాలని ఇచ్చింది ఆయన. అలాగే మొట్టమొదటి వేదం అంతా కూడా ఒకటే ఉంటే కనుక దాన్ని 4 భాగాలుగా చేసి
ఆ 4 భాగాల్ని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి అందించాడు. ఎందుకంటే 4 భాగాలు అంటే రాబోయే తరాల్లో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోతుందని చెప్పి ఆ 4 భాగాల్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి, యజుర్వేదం, అథర్వణ వేదం, ఎవరి ఒక్కొక్క మునికి అప్పచెప్పాడు. అది అక్కడి నుంచి వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పుకుంటూ అది ఇప్పటిదాకా వచ్చింది. అందుకని అసలు వచ్చినటువంటి దానిలో కొంత మాత్రమే ఉన్నది, ఇప్పటికి ఉన్నది కొంత మాత్రమే అని చెప్పి చెప్పబడుతుంది ఇప్పటికీ. కాబట్టి అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చినటువంటిది అదంతా ఇచ్చింది ఆయనే. అలాగే 18 పురాణాలని, అష్టాదశ పురాణాలను అందించింది అదే ఆయనే. ఇంకా అష్టాదశ పురాణాల్లో లేనటువంటి విషయం కానీ చెప్పనటువంటి విషయం కానీ దేనిలో కూడా ఏమీ లేదు. సకల ధర్మాల్ని, సకల మంత్రశాస్త్రాన్ని, ఇలాంటి విష్ణు సహస్రనామం లాంటి దాన్ని, శివసహస్రనామం లాంటి దాన్ని, భగవద్గీత లాంటి దాన్ని సమస్తాన్ని దానిలో ఆ అష్టాదశ పురాణాల్లో చెప్పారు. కాబట్టి అలాగా అటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా అందించినటువంటి వాడు. ద్రవిణ ప్రదాయ నమః అదంతా మనకి ఇచ్చినటువంటి వాడు. దివిస్పృశే నమః. దివి అంటే పై లోకము, దివి భువి. భువి అంటే మనం ఉండేది, దివి అంటే పైన ఉన్నటువంటిది. అది స్వర్గలోకం అనుకోండి, వైకుంఠలోకం అనుకోండి, ఏదైనా సత్యలోకం అనుకున్నా, ఏదనుకున్నా కూడా అటువంటి ఆ దివిని కూడా తన యొక్క పాదముల చేత స్పృశించినటువంటి వాడు వామన అవతారంలో. ఒక పాదాన్ని భూమి మీద ఉంచి రెండవ పాదంతో ఆ పై లోకాల ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా స్పృశించినటువంటి వాడు. కాబట్టి దివిస్పృశే నమః. సర్వదృశే నమః. అంతటినీ కూడా, సర్వమును కూడా జ్ఞానదృష్టితో చూసినటువంటి వాడు. అంతటినీ కూడా జ్ఞానదృష్టితో చూసినటువంటి వాడు. అంటే మొట్టమొదటి జ్ఞానము అనేటటువంటిది కేవలం వేదముల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, అటువంటి వాటిల్లో ఆ ధర్మములు అవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ చెప్పబడిన తర్వాత అలా ఉంటే కనుక మనకి అర్థం కావు, మానవులు అర్థం చేసుకోలేరు. ఇవి కొంచెం సరళీకృతం చేయాలని చెప్పి వాటిని మళ్ళీ పురాణాల రూపంలో, కథల రూపంలో, అందరికీ ఇష్టమైనటువంటి కథల రూపంలో వాటిలో వచ్చి వాటన్నిటిని కూడా పురాణాల్లో పెట్టారు. ఆ పురాణాల్లో పెట్టడం వల్ల అందరికీ కూడా సులభంగా అర్థమయ్యాయి. ఎలాగ ఏమి చేయాలి అంటే కొన్ని ధర్మాలు కానీ, సూక్ష్మాలు కానీ ఇవన్నీ కూడా మామూలుగా వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పినవంటే కనుక చాలా కష్టంగా, క్లిష్టంగా ఉంటాయి అవన్నీ అర్థం చేసుకోవడం. కానీ ఎప్పుడైతే పురాణాల్లో వాటికి ఉదాహరణతో సహా మనకి చెప్పబడ్డాయో అవన్నీ కూడా సరళీకృతంగా అర్థమైనాయి. ఇన్ని పురాణాలని అన్నిట్లో కూడా అన్నీ పెట్టి చెప్పినా కూడా అప్పటికీ కూడా వ్యాస భగవానుడికి ఇంకా ఏదో చేయాలి అనేటటువంటి దీంతో, ఇంకా ఏదో నేను చేయలేకపోయాను, ఏదో మిగిల్చాను అనేటటువంటి దాంతో ఆ మహాభారతం అనేటటువంటి దాన్ని ఇచ్చాడు. ఆ మహాభారతం అష్టాదశ పురాణాల్లో లేదు. అలాగే మహాభారత పురాణంలో లేనటువంటిది ఇంకా ఎక్కడ లేదు. ఒక్క మహాభారతం ఒక్కటి చాలు. అంటే అన్ని పురాణాల్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా దానిలో ఉంది, సమస్తం కూడా దానిలో పెట్టాడు. అలాగే మహాభారతం కేవలం కథలని కాకుండా కొన్ని పర్వాలు అయితే కనుక అవి ముందుకు వెళ్ళనివి అనమాట. అంటే శాంతి పరమం అని చెప్పి ఇలాంటివి, అంటే అనేక రకాలైనటువంటి ధర్మాలని వాటన్నిటిని కూడా బోధిస్తారు వాటిలో. అవి అంటే తొందరగా చదవటానికి వీలుగా లేనటువంటి అంటే అంతా కూడా ధర్మము, సూక్ష్మము ఇవన్నీ కూడా. అలాగే యుధిష్ఠిరుడి చేత కూడా అనేక చోట్ల ఆ ధర్మ సూక్ష్మాలు వీటన్నిటిని కూడా ఆయన అడిగినట్లుగా, ఇతరులు చెప్పినట్లుగా, లేదంటే ఆ ధర్మరాజు గారిని అడిగినట్లుగా, ఆయన చెప్పినట్లుగా అనేకమైనటువంటి ధర్మాలు, వాటి యొక్క సూక్ష్మాలు ఇవన్నీ కూడా మనకి మహాభారతంలో చెప్పారు. కాబట్టి అటువంటి మహాభారత గ్రంథం ఏదైతే ఉందో దానిలో లేనటువంటిది ఇంకా ఏ పురాణంలో లేదు. కాబట్టి అటువంటి గ్రంథాన్ని వ్యాస భగవానుడు మళ్ళీ ప్రత్యేకంగా మహాభారతాన్ని అందించాడు. కాబట్టి అలాగే జ్ఞాన దృష్టితో అంతటినీ కూడా చూసినటువంటి పరమాత్మ. వ్యాసాయ నమః. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ వ్యాస భగవానుడికి నమస్కారము. ఎందుకంటే 3 కాలాల్లోని విషయాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన. ఏ యుగం వాడైనా, అంటే ద్వాపర యుగంలో మన లెక్క ప్రకారం ఏంటంటే ద్వాపర యుగంలో వచ్చినట్టు కదా. ఎందుకంటే మరి ఆ కురుక్షేత్రం ముందర అక్కడ వచ్చినటువంటి వాడు. అయినా కూడా కలియుగంలో మళ్ళీ మానవులు ఎలా ఉంటారు, ఎలా అర్థం చేసుకోగలుగుతారని అప్పుడే వేద విభజన ఇవన్నీ చేసి అష్టాదశ పురాణాలని రచించి కలియుగంలో ఏ రకమైనటువంటి ధర్మాలు, అంటే ఆ కృతయుగం నాటి ధర్మాలు ఏంటి, లేదంటే కలియుగం నాటి ధర్మాలు ఏంటి, ఇవన్నీ వేదాల్లో చెప్పబడినవన్నీ కూడా సరళీకృతం చేసి అవన్నీ కూడా అందించినటువంటి వాడు. కాబట్టి అన్ని కాలములన్నీ కూడా సమంగా దర్శించి వాటన్నిటిని కూడా అందించినటువంటి వాడు. అలాగే వ్యాసుడిని ఇంకా మళ్ళీ సాక్షాత్తు విష్ణు స్వరూపం అని చెప్తాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే
అని చెప్పి మనం కూడా ప్రతిరోజు మననం చేసుకుంటాం. వాచస్పతయే నమః. వాచస్పతి అంటే చక్కని స్వరముతోటి విషయాల్ని చెప్పేటటువంటి వాడు అని. అలాగా మనకి ఆ వేదాలన్నింటినీ కూడా మరి చక్కగా ఆ వ్యాస భగవానుడి రూపంలో మన లోకానికి అందించాడు. అంతేకాకుండా 5 వేదాలు, 5వ వేదం ఏంటండి? మహాభారతం, పంచమ వేదం అని చెప్తారు. ఎందుకంటే సకల శాస్త్ర ప్రమాణం కాబట్టి ఆ మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పారు. ఆ పంచమ వేదంలో అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ కూడా చక్కగా మనకి ఆ వ్యాస భగవానుడు అందించినటువంటివి. కాబట్టి ఆయన వాచస్పతి. అయోనిజాయ నమః. తల్లి గర్భము నుండి జన్మించినటువంటి వాడు. కేవలం ఆయన కారణజన్ముడు, మనలాగా యోని గర్భుడు కాదు. అంటే యోనిలో మనం 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 ఎలా అయితే మనం జన్మిస్తామో అలా జన్మించినటువంటి వాడు కాదు. ఆయన కేవలం ఆయన సంకల్పం చేత మాత్రం జన్మించగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ సంకల్పం చేత జన్మించినటువంటి వాళ్ళలో వ్యాస భగవానుడు. అంటే దీని ఏంటంటే ఇప్పుడు మనం ఏదో సినిమాల్లోనో వేటిల్లోనో అంటే సినిమాల్లో ఆయనదే కులం ఏందో కులం అని చెప్పి డైలాగులు ఉంటాయి. అవన్నీ ఏంటంటే మామూలుగా వీళ్ళు రాసుకునేవి. కానీ మనకి ప్రమాణంగా తీసుకుంటే కనుక ఇప్పుడు ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు వర్ణాల వారు వివాహం చేసుకున్నారనుకోండి, ఆ పుట్టేటటువంటి పిల్లవాడు ఏ వర్ణానికి చెందిన వాడితో అవుతాడు? పురుషుడు ఏదైతే అది. కానీ మరి అందులో ఆవిడ బేస్త కులంలో వచ్చినటువంటి స్త్రీ సత్యవతి. కాబట్టి వ్యాస భగవానుడు అక్కడ పుట్టాడు కదా ఆయన కులం అని చెప్పి మళ్ళీ ఒక వాదన. ఎలా అవుతుంది? అలా కూడా అవుతుందిగా. పరాశర మహర్షి పుట్టాడు. పరాశర మహర్షికి ఆవిడకి జన్మిస్తే కనుక పరాశర మహర్షి వాళ్ళకి పుట్టిన పరాశర మహర్షి కులమే ఈయన కులం అవ్వాలి కదా. అయినా పరాశర మహర్షికి సత్యవతికి జన్మించినప్పుడు ఆయన పడవలో ఉన్నాడు. పడవ దాటి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వచ్చే లోపల ఆయన పుట్టేయడం అయిపోయింది. అంత తొందరగా ఎవరైనా పుట్టడం సాధ్యమవుతుందా? కేవలం ఏంటంటే సంకల్పం మాత్రం చేత ఆయన శిశువుగా, ఆవిడ కన్యాత్వం చెడకుండా, ఆవిడ గర్భం దాల్చకుండా శిశువుగా జన్మించాడు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయనకి కులమా, ఆయనకి వర్ణమా ఏమీ లేవు. కాబట్టి అటువంటి వాళ్ళకి కులం ఏంటి ఇవన్నీ శోధించడం కానీ, లేదంటే మనమేమో ప్రమాణాలు తీసుకుని ఇదేంది అదేందని అనుకోవటం కానీ, వాళ్ళకి ఏ వర్ణమూ లేదు. దేవతలకి ఏ వర్ణమూ లేదు, ఏ కులమూ లేదు. ఇవన్నీ కూడా మన కోసం మనం సృష్టించుకున్నటువంటివే. కానీ వాళ్ళకి ఎటువంటి కులాలు లేవు, ఎటువంటి వర్ణాలు లేవు. వాళ్ళు బ్రాహ్మలు అంటే బ్రాహ్మలు కాదు, వైశ్యులు అంటే వైశ్యులు కాదు, ఇంకోళ్ళు అంటే ఇంకోళ్ళు కాదు. వాళ్ళ దేవతలు అంతే. అలాగే తర్వాతది త్రిసామా సామగహ సామ నిర్వాణం భేషజం విషగు సన్యాసకృచ్ఛమశాంతో మనం చదువుతాం. సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణ. త్రిసామ్నే నమః. మనకి 4 వేదాల్లో సామవేదం అనేటటువంటిది ఒకటి. అధర్వణ వేదం, ఋగ్వేదం, సామవేదం, ఇలా 4 వేదాలు. ఈ సామవేదం అంతా కూడా అంటే ఒక్కో వేదానికి ఒక్కో ప్రత్యేకత. ఈ సామవేదం అంతా కూడా ఎక్కువగా ఈ సంగీతం మీద, గానాల మీద ఎక్కువగా దాని గురించినటువంటి ఇది ఉంటుంది అని చెప్పి ఆ సామవేదం అంతా కూడా దాని గురించి చెప్పింది అని చెప్పి చెప్పబడుతుంది. ఆ సామవేదంలో మళ్ళీ బృహత్ సామ, రథంతర సామ, వాసుదేవ సామ అనేటటువంటి 3 భాగాలుగా అది విభజింపబడింది. కాబట్టి అటువంటి 3 భాగముల చేత కూడా స్తుతింపబడగలిగినటువంటి పరమాత్మ. త్రిసామ్నే నమః. ఆ 3 సామవేదముల యొక్క భాగముల చేత కూడా ఆ 3 భాగాల చేత కూడా ఆయన స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సత్స్వరూపుడికి నమస్కారం అనేటటువంటిది. సామగాయ నమః. సామగాయ నమః. అటువంటి విభాగాల చేత ఉన్నటువంటి సామవేదం ఏదైతే ఉందో ఆ సామవేదం స్వయంగా గానం చేయగలిగినటువంటి వాడు. స్వయంగా గానం చేయగలిగిన వాడు అంటే మరి ఇచ్చినటువంటి వాడంతా వ్యాసుడే కాబట్టి ఆయన కూడా గానం చేయగలడు. అలాగే భక్తులు పారవస్యంతో ఆ వైకుంఠంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ భగవంతుని చూసి ఆ సామవేదాన్ని గానం చేస్తుంటే వారితో పాటు ఆయన కూడా ఆనందపరవశుడే, ఆయన కూడా గానం చేస్తూ ఉంటాడట. సామ్నే నమః. భక్తుల యొక్క పాపాలన్నింటినీ కూడా
నశింపచేసేటటువంటి వాడు. నిర్వాణాయ నమః, నిర్వాణము అంటే మోక్షమునిచ్చేటటువంటి వాడు. మోక్షం వచ్చినప్పుడు అంటే మోక్షం అనేటటువంటిది ఏ స్థితిలో వస్తుంది? మనం శాంతంగా ఉన్నప్పుడే మోక్షం అనేటటువంటిది వస్తుంది. అలజడులతో ఉన్నప్పుడు, ఆందోళనలతో ఉన్నప్పుడు, కోరికలతో రగిలిపోయేటప్పుడు, లేదంటే క్రోధంతో రగిలిపోయేటప్పుడు ఎప్పుడు కూడా అటువంటి వాడికి ఎప్పుడు కూడా మోక్షం రాదు. అటువంటి వాడికి మోక్షం ఇవ్వడు. ఇవన్నీ ముందర ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించుకోవాలి. అటువంటి వాడికి మోక్షం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి అటువంటి మొట్టమొదట ఏం ప్రసాదిస్తాడు? శాంతిని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది సాధ్యమవుతుందో అప్పుడు శాంతి అనేటటువంటిది వస్తుంది. శాంతిని వచ్చిన తర్వాత మోక్షాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు. ఆ శాంతిని మోక్షాన్ని ప్రసాదించేటటువంటి పరమాత్మకి నమస్కారము. భేషజాయ నమః, మనకి అంటే అందరికీ ఆరోగ్యవంతుడికైనా ఎవరికైనా కూడా మనకి ఉండేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోగం ఏంటంటే సంసారం అనేటటువంటి రోగం. అంటే ఇందులో పడి కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సంసారం అనేటటువంటిదే పెద్ద రోగం. అటువంటి సంసారం అనేటటువంటి రోగానికి మందుని ఇవ్వగలిగినటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు కోరికలు, బంధాలు వీటన్నిటితోటి ఇక్కడే ఉండిపోతాం. కానీ ఎప్పుడు కూడా మనం దీన్ని దాటే స్టేజ్ మనకి రాదు. దీనికంటే ముందుకు వెళ్ళే ఆలోచన కూడా రాదు. కాబట్టి దీని నుంచి వెళ్ళాలి అంటే ఏదైనా చేయాలంటే దానికి కూడా ఏదైనా ఒక మనకి శక్తి రావడానికి ఎలా అయితే విటమిన్ వేసుకోవాలో అలాగే శక్తి రావడానికి భగవంతుని నామాన్నో దేన్నో ఒకదాన్ని ఏడ్ చేసుకుంటే ఆ మార్గంలోకి ప్రవేశించడానికి మనకి దారి దొరుకుతుంది. కాబట్టి అలాగా సంసారం అనేటటువంటి వ్యాధి అయితే ఉందో, రోగం ఏదైతే ఉందో దానికి మందుని ఇవ్వగలిగినటువంటి వాడు. భిషజయ నమః, ఆ రోగాన్ని పోగొట్టేటటువంటి డాక్టర్ గారు ఆయనే. భిషజయ నమః అని భిష కన్నా కూడా ఆయన కూడా అంటే వైద్యుడు అనేటటువంటి అర్థం. కాబట్టి దాన్ని ఛేదించగలిగినటువంటి వాడు, దానికి వైద్యాన్ని చేయగలిగినటువంటి వాడు కేవలం ఆయనే. సన్యాస కృత్యమశాంతో అని చదువుతాం కదండి. ఇప్పుడు దీనికి సన్యాస కృతే నమః, సన్యాస కృతే నమః పదం అంటే మనం అన్ని గుణాలని కూడా, అంటే 3 గుణాలు ఉంటాయి, సత్వరజస్ తమో గుణాలు. ముఖ్యంగా ఈ సత్వగుణం అనేటటువంటిది ఉన్నతిని ప్రసాదిస్తుంది అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పాడు. సత్వగుణం వల్ల మోక్షం రాదు. సత్వగుణం అనేటటువంటి ఉన్నతిని ప్రసాదించింది, అంటే మోక్షానికి కారణమైనటువంటి దానికి ఆధారాన్ని చూపిస్తుంది సత్వగుణం అనేటువంటిది. ఆ గుణం కూడా ఉండకూడదు, 3వ గుణం కూడా పోవాలి. కానీ ముఖ్యంగా పోవాల్సింది ఏంటి? ఈ 2 గుణాలు పోవాలి. కాబట్టి సన్యాసము అనేటటువంటి ఒక దీక్ష ద్వారా ఈ 2 గుణాలని పోగొట్టేటటువంటి వాడు. సన్యాస కృతే నమః, ఆ సన్యాసం అనేటటువంటి దీక్షను తీసుకున్నటువంటి వాడు ఈ రజస్తమో గుణాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నవాడై ఉండాలి. ఆ పోగొట్టుకున్నటువంటి వాడికే ఆ సన్యాసం అనేటటువంటిది ఇవ్వబడుతుంది. అలా కాకుండా పుట్టినే సన్యాసి అనేది అందుకే వేషము కాదు, ముందర ఆ లోపల అవన్నీ. అందుకే వాళ్ళకి సన్యాసాశ్రమంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి ఆంక్షలు, నియమాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ దాటినటువంటి వాళ్ళకే అది సాధ్యమవుతుంది. తప్పితే కాషాయం కట్టుకున్న వాళ్ళల్లా సన్యాసి కాదు. అందుకే చెప్తారు కాషాయం కట్టుకున్నవాడు సన్యాసి కాదు, తెల్ల బాటలు కట్టుకున్నవాడు శాంతి స్వరూపుడు కాదు. ఇది మన రాజకీయ నాయకులు కూడా కట్టుకుంటున్నారు కదా. కాబట్టి శాంతి స్వరూపం అంటే తెల్ల రంగేం కాదు. ఇలాగే ఈ సన్యాసం అంటే కాషాయం కూడా కాదు. ముందర ఈ గుణాలని జయించడం. కాబట్టి ఈ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సన్యాసాశ్రమము అనేటటువంటి దానివల్ల దాన్ని సాధించేందుకు ఒక దారిని చూపించేటటువంటి వాడు. శమాయ నమః, గొప్ప ఓర్పు కలిగినటువంటి వాడు, శమము కలిగినటువంటి వాడు. అంటే ఆయన కలగటమే కాకుండా ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళకు కూడా అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎవరైతే భగవంతుని ఆశ్రయించి ఆయన యొక్క పాదాలను ఆశ్రయించాలని చెప్పి అనుకుంటారో అటువంటి వాళ్ళందరిలో కూడా ఈ శమము అనేటటువంటిది ఇస్తాడు. ఆ శమం అనేటటువంటిది ఎప్పుడైతే ఇస్తున్నాడో కోరికలు, భయాలు, క్రోధము, ఆవేశము, ఈర్ష, ద్వేషం ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకి పోతాయి. కాబట్టి వీటన్నీ పోగొట్టుకోగలగాలంటే మనకి అటువంటి మనోనిగ్రహం మనకు కావాలి. సో ఆ మనోనిగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు. శాంతాయ నమః, సముద్రమూలే గంభీరంగా ఉన్నా కూడా
సముద్రానికి ఎలా అయితే అలలు ఉండి ఆ సముద్రం అంతా కూడా అలకల్లోలంగా ఉంటుందో అలా లేకుండా ఏ అలలు లేనటువంటి సముద్రం లాంటివాడు. శాంతాయ నమః, పరమశాంత స్వరూపుడు. దీనికి మళ్ళీ మనకేం చెప్తున్నారంటే, రామమే వాను పశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం. అంటే శ్రీరాముని యొక్క సన్నిధిలో క్రూర జంతువులు కూడా పరస్పరం స్నేహభావంతో ఉండేవిట. మనకి ఆయన శ్రీరాముడు అనేకమైనటువంటి మునుల ఆశ్రమాలు వాటన్నింటినీ ధరించినప్పుడు ఆ మునుల ఆశ్రమాల్లో కూడా సాధారణంగా కలిసి ఉండనటువంటి జంతువులు అన్నీ కూడా కలిసి ఉంటాయి. అంటే ఒక కుక్క, పిల్లి సాధారణంగా కలిసి ఉండనటువంటి జంతువులు, పులి, మేక సాధారణంగా కలిసి ఉండనటువంటి జంతువులు. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా మనకి యోని, నాడులు ఇవన్నీ ఉంటాయి. వాటిలో కూడా అటువంటి వాళ్ళు ఉంటే కనుక వివాహం పొంతన చూసేటప్పుడు వద్దు అని చెప్తారు. ఎందుకంటే అలా ఉండేటటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు కొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది, ఇద్దరు కూడా గొడవ పడేటటువంటి అవకాశం ఉంటుంది. మానవ దేవతలు, రాక్షసులు, ఎందుకంటే నిరంతర విరం వీళ్ళు వాటికి. కానీ ఆ ఆశ్రమంలో వాటిల్లో తద్విరుద్ధంగా, కానీ పూర్తి విరుద్ధంగా ఏంటంటే అక్కడ క్రూర జంతువులు కూడా ఒక పులి, మేక కలిసి ఉండటం, పిల్లి, కుక్క కలిసి ఉండటం, ఏనుగు, సింహం కలిసి ఉండటం, ఇవి అన్నీ కూడా చాలా సృష్టికి విరుద్ధమైనటువంటివి. కానీ అలాంటివి కూడా పరమాత్మ యొక్క సన్నిధిలో సాధ్యమైనటువంటివే. కాబట్టి అటువంటి వాడు. నిష్ఠాయై నమః, శ్రద్ధగా ధ్యానించేటటువంటి వాళ్ళకి సాధ్యమైనటువంటి వాడు. ఎవరైతే శ్రద్ధగా ధ్యానిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ చేరదగినటువంటి వాళ్ళు, చేరుకోగలిగినటువంటి వాళ్ళు. శాంతయే నమః, అజ్ఞానాన్ని పోగొట్టి అందరికీ కూడా పూర్తిగా ఆ శాంతిని ప్రసాదించి వాడు సమాధి స్థితిలోకి వెళ్ళి ఆయన్ని చేరుకునేటటువంటి ఒక మార్గాన్ని చూపించేటటువంటి వాడు. పరాయణాయ నమః, తన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరమభక్తిని కలిగించేటటువంటి వాడు, పరమభక్తి సిద్ధిని అందజేసేటటువంటి వాడు. పరము అంటే ఇహము కానిది అని జరిగింది. పరభక్తి అంటే ఇహము కానిది. అంటే భక్తి అంటే భక్తి అండి. భక్తి అంటే భగవంతుడిని ప్రార్థించడం. కానీ మన భక్తి అంతా కూడా ఏంటంటే ఇక్కడికి సంబంధించింది. ఎందుకు ఇక్కడ సంబంధించింది అంటే మన భక్తి అంతా కూడా కారణం ఒక కోరిక. గుడికి వెళ్ళి హాల్ టికెట్ పెట్టామంటే పరీక్షల్లో ఫస్ట్ మార్క్ రావాలి. దేవుడికి దండం పెట్టుకున్నామంటే మనకి బాగా మన పిల్లలు బాగుండాలి, లేదంటే కనుక మనకి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలి, మనకి చాలా బాగుండాలి, ఏదో కోరిక. కానీ ఈ కోరికలన్నీ ఎక్కడివి ఇక్కడివే. అంతేగాని నమస్కారం పెట్టుకుని నాకు ఇంక జన్మ వద్దు, మళ్ళీ పుట్టకుండా చేయడానికి నాకు ఏదైనా అవకాశం కల్పించు, నాకు ఏం వద్దు అని కోరుకునేటటువంటి భక్తుడు ఎవడైనా ఉంటాడా? ఎవడో ఉండడు. ఎక్కడో కోట్ల మందిలో ఎవరో ఒక్కడు ఉంటాడేమో. సాధారణంగా మనకందరికీ ఏంటంటే ఇహములో ఉండేటటువంటివి కావాలి. ఒక ఇల్లు కావాలి, వాహనం కావాలి, సంతానం కావాలి, లేదంటే చక్కని భార్య కావాలి, ఇంకోటి కావాలి. ఇహపరమైనటువంటి కోరికలే. కానీ ఆ పరం ఏదైతే ఉందో పరాయణాయ నమః, ఆ పరమభక్తిని ప్రసాదించేటవాడు. పరమభక్తి అంటే చాలా భక్తి అని కాదు, ఒక 4 గంటలు పూజ చేసేవాడని కాదు. పరభక్తి, పరదేవత అంతా కూడా అంటే ఇహంతో సంబంధం లేనటువంటిది కావాలి. అది శుభాంగః శాంతిద స్రష్ట కుముదః కువలేశయ గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః. శుభాంగాయ నమః, సుందరమైనటువంటి దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు. శాంతిదాయ నమః, ఎవరికైతే భక్తి, ఆయన ఎట్లా అనురక్తి ఇవన్నీ కలుగుతాయో వాళ్ళకి శాంతి అనేటటువంటిది కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఏ రకమైనటువంటి కోరికలు లేవో అప్పుడు శాంతి కలుగుతుంది. పక్కవాడు బెంజ్ కారు కొన్నా మనకు అనవసరం, వాడు సైకిల్ మీద తిరిగినా అనవసరం, వాడు ఎలా ఉన్నా మనకు అనవసరం, మనం పట్టించుకోం. కానీ మనకి మన దృష్టి అంతా లౌకికంగా ఉన్నప్పుడు ఏంటంటే పక్కవాడు ఎలా ఉన్నా మనకు పోటీతత్వం, వాడిని చూసి మనం ఏడవటం, లేదంటే మనకి లేదని మనం ఏడవటం, ఏదో ఒకటి ఉంటుంది.
కానీ దానికి సంబంధం లేకుండా ఉన్నాం అనుకోండి, ఎవడు ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు. మన దారి మంది, మన మార్గం మంది. వాడు ఎలా అయినా ఉండని, వాడు మన ఏమైనా అన్ని, మనకేమీ సంబంధం లేదు వాటితోటి. స్రష్టే నమః. స్రష్టే నమః. సమస్త సృష్టిని, సమస్త ప్రపంచాన్ని సృష్టించేటటువంటి వాడు. అంతేకాకుండా వాళ్ళ యొక్క కర్మలని బట్టి, వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి ఫలాల్ని ప్రసాదించేటటువంటి వాడు. వాళ్ళ యొక్క కర్మములను బట్టి వాళ్ళకి ఫలములు, తగినటువంటి ఫలములను ప్రసాదించేటటువంటి వాడు. కుముదాయ నమః. తన చేత సృష్టింపబడినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టినంతా కూడా చూసి కుముదాయ నమః సంతోషపడేటటువంటి వాడు. అంతే కదా, తల్లికి తన బిడ్డలను చూస్తే సంతోషం. వాడు ఆడుకున్నా సంతోషం, పాడుకున్నా సంతోషం, వాడు చదవకపోయినా సంతోషమే, చదివినా సంతోషమే, ఏది చేసినా డ్యాన్స్ చేస్తే సంతోషం, ప్రతిదీ సంతోషం కలిగిస్తుంది. అలాగా మొత్తం కూడా ఈ సృష్టి అంతా కూడా ఆయనది కాబట్టి ఈ సృష్టినంతా చూసి సంతోషిస్తూ ఉండేటటువంటి వాట. కువలేశనాయ నమః. కువలేశయాయ నమః అంటే దీనికి రెండు అర్థాలు చెప్తున్నారు. ఒకటి, కువలేశయాయ నమః, కువలము మీద శయనించినటువంటి వాడు. కువలము మీద శయనించినటువంటి వాడు. కువలము అనేటటువంటి దానికి శేషుడు అనేటటువంటి అర్థాన్ని చెప్తూ, ఆ శేషుని మీద శయనించినటువంటి వాడు, దాని మీద పడుకున్నటువంటి వాడు. మరొక అర్థం ఏంటంటే, కువలేశ అనేటటువంటి శబ్దానికి జీవుల్ని సృష్టించినటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు. కాబట్టి జీవులను సృష్టించి ఈ సంసార చక్రంలో పడేసి దానిలో తిప్పుతుండేటటువంటి వాడు అని రెండు అర్థాలు చెప్తారు దీనికి. శేషుని మీద పవళించి ఉండేటటువంటి వాడు, అలాగే ఈ సంసార చక్రంలో జీవులందరినీ కూడా సృష్టించేటటువంటి వాడు. గోహితాయ నమః. గోవులకి హితాన్ని చేసేటటువంటి వాడు. ఎందుకంటే ఇది కూడా గోబ్రాహ్మణ హితాయ చ, గోవులకి బ్రాహ్మణులకి హితములు చేసేటువంటి వాడు. బ్రాహ్మణులు అంటే కులము కాదు, బ్రాహ్మణులు అంటే వేదము, మంత్రము, ఉపనిషత్తు వీటన్నిటికీ సంబంధించిన బ్రాహ్మణములు అంటారు వాటిని. అంతే, బ్రాహ్మణులు అంటే ఇక్కడ వర్ణము కాదు. ఆ గోవుల్ని ఉద్ధరిస్తాడు, వీటిని ఉద్ధరిస్తాడు. గోవర్ధన గిరిని ఎత్తి మరి ఆ గోవులన్నింటినీ కూడా రక్షించినటువంటి వాడు కాబట్టి గోహితాయ నమః. గోపతయే నమః. గోపతై. గోపతి అంటే ఇక్కడ మళ్ళీ భూదేవిని రక్షించాడు కాబట్టి ఆ భూదేవికి పతి అని. పతి అంటే కేవలం మన భాషలో భర్త అనేటటువంటి దాన్ని తీసుకోకుండా, పతి అంటే దాన్ని ధరించినటువంటి వాడు, భరించేటటువంటి వాడు అనేటటువంటి అర్థంతో భూమిని భరించేటటువంటి వాడు కాబట్టి, అలాగే గోవులను కూడా వాటన్నిటిని కూడా వాటి యొక్క హితాన్ని చూసేటటువంటి వాడు, వాటిని భరించేటటువంటి వాడు కాబట్టి గోపతే నమః. గోప్త్రే నమః. మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మఫలాల్ని అనుభవించటానికి తగినట్టుగా అనేకమైనటువంటి లోకాలని సృష్టించినటువంటి వాడు. నరకము, స్వర్గము, ఇలా మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఫలాల్ని మరి అనుభవించడానికి మళ్ళీ ఒక ప్రదేశం కావాలి కదా. ఆ ఫలాల్ని అనుభవించడానికి కూడా లోకాల్ని సృష్టించేలాగా చేసినటువంటి వాడు. ఒకవేళ మనం కనుక పుణ్యకర్మలను చేసినట్లయితే కనుక పరలోకములో ఆ పుణ్యఫలాన్ని అనుభవించడానికి కూడా తగినటువంటి ఏర్పాట్లను చేసినటువంటి వాడు, అటువంటి వ్యవస్థకు రక్షకుడైనటువంటి వాడు. వృషభాక్షాయ నమః. ఇక్కడ మళ్ళీ వృష అనేటటువంటి శబ్దానికి ఇచ్చేటటువంటి కర్మఫలము అనేటటువంటి అర్థం. అక్షము అంటే అక్షి కన్ను. అక్షము అంటే మళ్ళీ ఇరుసు. అక్షము అంటే ఇరుసు. కర్మము, ఇరుసు. కర్మ సంబంధమైనటువంటి సంసార చక్రము అనేటటువంటి దానిలో కలిసి ఆయన ఇరుసుగా ఉండి దీన్నంతా తిప్పుతుండేవాడు. అక్షము అంటే ఇరుసు, వృష అంటే కర్మఫలము,
ఆ ఫలం వల్ల మనం ఏం చేస్తాం, సంసార చక్రంలో పడతాము. పడిన తర్వాత దానికి ఇరుసుగా, మరి చక్రం తిరగదు కదా, చక్రం తిరగాలంటే ఇరుసు కావాలి, దానికి ఇరుసుగా ఉండి దీని మొత్తాన్ని తిప్పేటటువంటి వాడు. వృషప్రియాయ నమః. మనకి 2 రకాలుగా మనని తరించవచ్చు అని చెప్పారు. అంటే కేవలం సన్యాస మార్గమే ఒక్కటే కాదు, అంటే దానిలోనే తరించడానికి ఇది లేదబ్బయ్య, నువ్వు సంసార మార్గంలో కూడా తరించవచ్చు. ఎప్పుడు సంసారిగా ఉంటూ సంసార బంధములలో ఉంటూ వాటికి చిక్కుకోకుండా వాటిలో పడిపోకుండా ఉంటే కనుక దానిలో కూడా తరించవచ్చు అని చెప్పారు. ఎందుకంటే సంసారంలో ఉండేటటువంటి వాడికి కూడా వాడు అతిథి దేవో భవ, అతిథులను ఆరాధించేటటువంటి వాడు, వాడు చేయవలసినటువంటి పంచరుణాలను తీర్చుకునేటటువంటి వాడు, తల్లిదండ్రులని చక్కగా గౌరవంగా చూసుకునేటటువంటి వాడు, అలాగే భార్యతో చక్కగా అర్ధకామాలని నిరిపేటటువంటి వాడు. ఇలాగా అంటే సంసార జీవితంలో ఉండేటటువంటి గృహస్థు ఏవైతే ఉన్నాడో గృహస్థుకి ధర్మాలు చెప్పబడ్డాయి. ఆ రకంగా కూడా తరించవచ్చు. సంసారంలో ఉండి తరించినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మహర్షులు ఉన్నారు, వశిష్ఠ మహర్షి ఉన్నాడు. వాళ్ళు మహర్షులు, మరి భార్య ఉండగా వాళ్ళు మహర్షులు కాలేదా? ఆయనే సన్యాసం తీసుకోలేదు. కాబట్టి సన్యాసంలో ఉంటే తరించడం అనేటటువంటిది ఎక్కడా చెప్పాల. కాబట్టి 2 మార్గాలు మనం తరించడానికి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. అంటే అన్నీ వదిలేసి నివృత్తి వదిలేసి మోక్షాన్ని పొందటం. అలాగే ప్రవృత్తి, సంసారంలో ఉంటూ సంసారిగా ఉంటూ చక్కగా తన ధర్మాలన్నింటినీ కూడా నెరవేర్చి చక్కగా మరొక జన్మను పొందటం. ఇందులో ఏది కోరుకుంటావో దాన్ని ఇస్తాడు. ఎందుకంటే ప్రతివాడు మోక్షాన్ని కావాలని చెప్పి ప్రతివాడు కోరుకోడు కదా. ప్రతివాడు పుట్టంగా నాకు మంత్రాలు వచ్చేయాలి, లేదా నాకు వేదాలు వచ్చేయాలి, లేదంటే కనుక నాకు వైరాగ్యం వచ్చేయాలని చెప్పి అందరూ ఎందుకు కోరుకుంటారు? ఒకడు కామాన్ని కోరుకుంటాడు, నేను ఉన్న నాళ్ళు చాలా అనుభవించాలి, ఆనందించాలి. ఓకే, నీకు అది కావాలా, అది తీసుకో. కానీ దాన్ని తీసుకుంటే ఏమవుతావు, ఇక్కడే తిరుగుతుంటావు అని చెప్పాడు. అంతే. ఇక్కడ తిరగటానికి కూడా నువ్వు ఇచ్చిన జన్మ కంటే అధోలోకంలోకి వెళ్ళి తిరగదా, ఇంకా కింద పడిపోయి తిరుగుతావా, లేదంటే కొంచెం ఉన్నతంగా వెళ్తావా అనేది అది మన చేతిలో ఉన్నటువంటిది. కాబట్టి అలా ఎలా ఏమి కావాలి నీకు, నువ్వు ప్రవృత్తి ధర్మంలో చక్కగా ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలా, చక్కని ధర్మాన్ని వీటన్నిటిని కూడా అనుసరించి చక్కగా ముందుకు వెళ్ళు, ఇంకా గొప్ప దీన్ని పొందు. లేదు నివృత్తి మార్గం కావాలా, ఆ నివృత్తి మార్గంలో మోక్షాన్ని పొందు. కాబట్టి ఈ 2 ఏ మార్గాన్ని అనుసరించినా ఆయనకి 2 ప్రియమైనవే, ఆయన ఇచ్చినటువంటి మార్గాలే. కాబట్టి కానీ ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావు అనేటటువంటిది నీ ఇష్టము. ఎటైనా వెళ్ళు, నీకు ఏది బాగుందనుకుంటే అటు వెళ్ళు. ఇటు వెళ్ళామనుకోండి, బెంచ్ సర్కిల్కి ఈ రోడ్ అంతా బాగుంది, ఎక్కడ గుంట లేదు. అదే మనం కట్టమించి వెళ్ళామనుకోండి, బోళ్ళని గుంటలు మధ్యలో. సో నువ్వు ఎలా వెళ్తావో నీ ఇష్టం. గుంటలో పడిపోతావా, గుంటలో పడిపో. లేదు హాయిగా వెళ్తావా, హాయిగా వెళ్ళు. ఎటు వెళ్ళినా అటే వెళ్తావు. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్చిన శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరహ. ఇవన్నీ కూడా ఇక అమ్మవారి యొక్క సంబంధమైనటువంటి నామాలని, అమ్మవారికి అయ్యవారికి రెండింటిని, అంటే స్త్రీ ప్రకృతి సంబంధమైనటువంటి నామాలన్నీ కూడా ఇస్తున్నారు. అనివర్తినే నమః అంటే కర్మబంధాల నుంచి మనని మరలించనటువంటి వాడు. అంటే మనం ఏ దారిలో వెళ్తాం అనుకుంటావో ఆ దారిలోనే వెళ్ళేందుకు ఆయన ఇది చేస్తాడు తప్పితే, ఇలా వెళ్తుంటే కాదురా నువ్వు ఈ రూట్లో వెళ్ళకూడదురా, ఆ రూట్లోకి వెళ్ళని చెప్పి ఆయన ఏం చెప్పడం. నేను ఇటే వెళ్తానండి, ఇటే వెళ్ళు, నీ ఇష్టం. నేను మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తానండి, నాకు ఇదే బాగుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఎవరో అన్నారు, అసలు అక్కడే ఉందండి, ఇక్కడే ఉంది, ఆనందం అంతా ఇక్కడే ఉంది, ఇక్కడే. కాబట్టి ఓకే, ఇక్కడే జన్మించాలనుకుంటే ఇక్కడే జన్మించు. నువ్వు ఎలా నీ ఏ మార్గాన్ని ఎంచుకుంటావో ఆ మార్గాన్ని ఎంచుకో. దీనిలోంచి దానిలోకి, దానిలోకి దీనిలోకి ఏం మార్చడు. కాబట్టి నీకు ఏది ఇష్టమో దాన్నే చెయ్యి. కాబట్టి ఇది చూసి తల్లిదండ్రులంతా కూడా తెలుసుకోవాలి. మనల్ని సృష్టించినటువంటి భగవంతుడే మనం ఏ మార్గాల్లో వెళ్ళాలో మనల్ని ఇది చేయనప్పుడు మనం పిల్లల్ని నువ్వు ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయని చెప్పాలి. వదిలేచ్చుగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు చేసుకుంటారుగా. అదే నాకు కూడా ఇప్పుడే అనిపించింది, నేను చెప్తాను. వదిలే ఆయనే వదిలేస్తాడట, నీ కర్మ అని చెప్పి ఆయనే వదిలేస్తాడట. అది అంటే ఇప్పుడు దీనిలో కూడా తరించడానికి ఉంది, దానిలో కూడా తరించడానికి ఉంది. కానీ దీనిలో కొంచెం ఆలస్యం అవుతుంది, దానిలో కొంచెం తొందరగా వస్తుంది. నీకు తొందరగా కావాలా, ఆలస్యంగా కావాలా, నీకు లేదంటే సుఖపడుతూ దేనికి వెళ్ళాలా, దాన్ని వెళ్ళాలా, ఏది నీ ఇష్టం.
సో దేన్ని ఎంపిక చేసుకుంటావు దాన్ని ఎంపిక చేసుకో, అంతేగాని దీని నుంచి దానికి ఏం మార్చట్ట. మోక్షాన్ని తీసుకుంటే ఇంకేముంది, సన్యాసులే అయిపోతారు అందరూ. అదే కదా జరిగింది. మొట్టమొదటి సృష్టి ప్రారంభమైనప్పుడు వాళ్ళందరూ ఎవరినైతే సృష్టించారో వాళ్ళందరూ ప్రతివాడు కమండలం తీసుకోవడం, దండం తీసుకోవడం, పోవడం. పెళ్ళి లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు. అరే బాబు ఇది కాదురా, ఎందుకంటే వస్తున్నారో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటుంటే ఎక్కడ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అయిపోయింది. ఇలా కాదురా, డెవలప్మెంట్ కావాలరా అంటే అప్పుడు మళ్ళీ ఆ డెవలప్మెంట్ కోసం బోల్డన్ని సంవత్సరాలు వాళ్ళ కాలమానం ప్రకారం ఆగితే కానీ ఆ డెవలప్మెంట్ అనేది కుదరలేదు. కాబట్టి అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ ఒకే రకంగా ఉంటే కనుక కష్టం అవుతుంది. కాబట్టి ఆయన ఏమి మార్గాలను ఏం మార్చట, నీ మోక్షాన్ని ప్రసాదిస్తా అని. కాబట్టి నువ్వేం చేసుకుంటావో దాన్ని చేసుకో, నీకేది ఇష్టమో దానిలో ఉండు. నివృత్తాత్మనే నమః. నివృత్తులకు ఆత్మగా ఉండేటటువంటి వాడు, అంటే సంసార చక్రంలో పడకుండా మాకు మోక్షాన్ని కోరుకుంటామనేటటువంటి వాడికి ఆ పరమాత్మ ఆ మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు, అలా మోక్షాన్ని కలిగించేటటువంటి వాడు. సంక్షేప్త్రే నమః. ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళని అలాగే ఉండనించి వాళ్ళలో మళ్ళీ అంటే ఇప్పుడు నాకు ఈ సంసారం ఇష్టం, నాకెంతసేపు నాకు చక్కని భార్య లేదంటే పిల్లలు ఏదో తినటానికి ఎంత ఉండి భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఇలా ఉండటం నాకు ఇష్టమైతే నన్నేమి ఆయన డిస్టర్బ్ చేయటం, మార్గం మారాల్చడానికి ప్రయత్నం చేయడం. ఇదైపోయింది, ఈ జన్మ అయిపోయింది, మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ ఇదే మళ్ళీ సీన్ రిపీట్, మళ్ళీ తర్వాత జన్మ అదే రిపీట్. నీ ఇష్టం, ఎన్నాళ్ళు ఇలా ఉండాలనుకుంటావు, ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలనుకుంటా అన్ని జన్మలు ఎత్తుతూ ఉండు, అలా ఉండు. అంతేగాని నన్ను ఉద్ధరించడానికి ఆయన ఏం ప్రయత్నించాడు. అందుకే ఎవడు ఉద్ధరించాడు, ఎవడికి వాడిని ఉద్ధరించుకోవాలి. ఉద్ధరిస్తాడు. మనం ఉద్ధరించబడటానికి మనం గనక ప్రయత్నం చేస్తే ఉద్ధరిస్తాడు. అందుకని మనల్ని మనం వచ్చి మనకెవరు ఉద్ధరించడానికి మనకెవరు కూడా వాళ్ళు ఇచ్చారు. మనం ఉద్ధరింపబడటానికి మనం ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మన చేయి అందించడానికి ఎవరో ఉంటారు పైనుంచి. అప్పుడు మనకి సహాయం అనేటటువంటిది వస్తుంది. కానీ ఒత్తినే మనం నిలబడి మన 2 చేతులు ఇస్తే కనుక ఎవరు వచ్చి మనకి చేయి అందించి మనకి పైకి లాక్కునేవాళ్ళు ఎవడో ఉండడు. కాబట్టి పరమాత్మ కూడా అలా ఏమీ చేయట. నేను సంసారంలోనే నాకు చాలా బాగుంటుంది, ఇక్కడ ఉండేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ బాగానే ఉంది, నాకు సుఖం 80% ఉంది, దుఃఖం 20% ఉంది, కాబట్టి ఇది బ్యాలెన్స్ అవుతుంది. వచ్చే జన్మ కూడా ఓకే రైట్, మళ్ళీ వచ్చే జన్మ కూడా ఇక్కడే ఉండు, తర్వాత కూడా ఇక్కడే ఉండు, నీ ఇష్టం ఎన్నాళ్ళు ఉంటావు అన్నాళ్ళు ఉండు. వద్దు అనుకున్నటువంటి వాడికే ఆ వైపు వెళ్తాడు. వాడు కోట్లలో ఎవడో ఒక్కడే ఉంటాడు. క్షేమకృతే నమః. ఒకవేళ ఇది ఎంత వద్దు, ఈ ప్రవృత్తి మార్గం నాకు వద్దు, నేను వెళ్ళిపోవాలి, నేను నివృత్తిలోకి అంటే ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి నిశ్చయించుకొని ఎవడైతే ఆ నివృత్తి మార్గం వైపు అడుగులు వేస్తాడో అటువంటి వాడి యొక్క యోగక్షేములని కూడా చూస్తేవాడు. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నా భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా నేను దగ్గర నుండి చూస్తాను, వాడికి ఎటువంటి ఇబ్బంది కలగజేయను. శివాయ నమః. శివ అనేటటువంటిది మంగళమైనటువంటి రూపం, మంగళమైనటువంటి నామము. కాబట్టి అటువంటి మంగళకరమైనటువంటి పవిత్రత కలిగించేటటువంటి దేవదేవునికి నమస్కారము. అలాగే శివుడు అనేటటువంటి దానికి ఇప్పుడు అంటే సాధారణంగా శివుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, లింగరూపమే గుర్తొస్తుంది. అదే విష్ణువో కృష్ణుడో రాముడు అన్నారనుకోండి, వాళ్ళకి అలా గుర్తురావు. ఒక ఫ్లూట్ పట్టుకుంటేనేమో కృష్ణుడు, బాణం పట్టుకుంటే రాముడు, విష్ణువు అంటే దాని మీద పడుకుని ఉండేవాడు, ఇంతే మనకు గుర్తొచ్చేది. కాబట్టి ఆకార రూపంలో కూడా గుర్తు వచ్చేటటువంటి పరమాత్మ ఎవరు, నిరాకార పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన శివుడే. అందుకని ఆయన మంగళస్వరూపుడు. ఆయన తలుచుకోవటమే మంగళం. ఎందుకంటే అక్కడ ఏముంది, లింగం అనేటటువంటిది ఏ రూపంలోనే ఉండొచ్చు, ఆ లింగమే ఆయన. కాబట్టి అంటే పరమాత్మకు సరైనటువంటి అర్థం, నిరాకార స్వరూపుడు అనేటటువంటి దానికి సరైన అర్థమైనది ఏదైతే ఉందో అది శివుడు అనేటటువంటి నామానికి ఇవ్వబడింది. కాబట్టి అటువంటి మంగళ స్వరూపుడు కాబట్టి ఆయన యొక్క నామము జపించడం అనేటటువంటిదే సమస్తమైనటువంటి శుభాన్ని కలగజేస్తుంది. కాబట్టి అటువంటి శివుడు, శివాయ నమః. శ్రీవత్సవక్షసే నమః.
ఈ శ్రీవత్సము అంటే ఆయనకి ఈ హృదయస్థానం మీద అటువంటి ఒక పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్ర ప్రకారం కూడా అక్కడ పుట్టుమచ్చ ఉంటే కనుక పురుషుడికి ఉత్తమ పురుషుడు అనేటటువంటి ఒక ఇది శాస్త్రం ఉంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో ఆ పుట్టుమచ్చని కలిగినటువంటి వాడు. శ్రీ నివాసాయ నమః, లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి వాడు. ఆయన హృదయస్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆవిడికి నివాస స్థానమైనటువంటి వాడు. ఆవిడ ఆయన దగ్గరే ఉంటుంది కాబట్టి ఆవిడ నివాసం ఆయనే. శ్రీ పతయే నమః, లక్ష్మీదేవి తనంతట తానుగా వరించినటువంటి వాడు విష్ణు భగవానుడు అని. ఎందుకంటే మనకి ఇది సముద్ర మథనం, ఈ అమృతం కోసం సముద్ర మథనం జరిగినప్పుడు కూడా కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ వచ్చినప్పుడు అమ్మవారు ఆవిడ మనం ఎలా అయితే మనం చదువుకుంటాము శ్రీ సూక్తంలో వాటిలో పద్మాసనే, పద్మ ఊరు, పద్మాక్షి, పద్మ సంభవే అని పద్మములోంచి వచ్చేసింది ఉద్భవించినటువంటి ఆవిడ. అలా వచ్చినటువంటి ఆవిడ రావడమే ఆవిడ అనేకమైనటువంటి దివ్యాభరణాలని, దివ్యభూషితాలని వీటన్నిటిని కూడా వేసుకుని వచ్చినటువంటి ఆమె ఒక చక్కని మాలను చేతిలో ధరించి రావడమే ఆ విష్ణువు యొక్క మెడలో ఆ మాలని ఆవిడ వేసిందిట. వెంటనే అంటే ఆవిడ విష్ణువు ఇలా వచ్చినటువంటి ఒక్కో వస్తువు ఒక్కొక్కళ్ళు తీసుకున్నారు. అలా వచ్చినటువంటి ఆవిడే స్వయంగా ఆ శివుని విష్ణువు యొక్క కంఠంలో ఆ మాలని ఆవిడ ధరింపజేసి స్వయంగా ఆవిడ వరించిందిట. కాబట్టి శ్రీ పతయే నమః, అటువంటి లక్ష్మీదేవికి పతిగా ఉన్నటువంటి వాడు. శ్రీమతాం వరాయ నమః, ఆ లక్ష్మీదేవికి అతి ప్రియమైనటువంటి ఆ లక్ష్మీదేవి ఎవరైతే ఉందో అటువంటి లక్ష్మీదేవికి అతి ప్రియమైనటువంటి వాడు. అలాగే ఆవిడ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చినటువంటి వాడు. ఆవిడ స్వయంగా ఆయన్ని వరించడం వల్ల ఆవిడ యొక్క కోరికలన్నింటినీ తీర్చినటువంటి వాడు. అటువంటి శ్రేష్ఠుడైనటువంటి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే స్వయంగా వరించినటువంటి శ్రేష్టమైనటువంటి శక్తిని కలిగినటువంటి శ్రేష్ఠుడైనటువంటి వాడు పరమ పురుషుడు అయినటువంటి భగవంతుడు. అటువంటి పరమాత్మను స్తుతించేటటువంటి నామం శ్రీమతాం వరాయ నమః. ఆపుకుందాం. మీరు ఎవరో వెళ్ళిపోవాలంటున్నారు, పర్వాలేదా? శ్రీధ శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీధర, శ్రీకర, శ్రేయ, శ్రీమాన్ లోకత్రయాశ్రయః మనం ఇలా కలిపి చదువుకుంటాం. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీదాయ నమః, శ్రీ లక్ష్మి దాయ నమః, ఇచ్చేటటువంటి వాడు. భక్తులకు ఏమి కావాలంటే అటువంటి సంపదలను ఇచ్చేటటువంటి వాడు. భక్తులకు కావాల్సినటువంటి సంపదలను ఇచ్చేటటువంటి వాడు. అలాగే ఉపాసకులకు అంటే ఆయన్ని ఆరాధించేటటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఏది కావాలో దాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, కర్మఫలాలు, ఎవరికి ఏ కర్మఫలాలు కావాలో వాటిని ఇస్తాడు, వాడు చేసినటువంటి కర్మని ఫలాలని. అలాగే ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో దేన్ని ఎంచుకుంటాడో దాన్ని ఇస్తాడు. కాబట్టి వాళ్ళు కోరినటువంటి దాన్ని ఇచ్చేటటువంటి వాడు. శ్రీ సాయ నమః, సంపదల కోసం మనందరం కూడా ఎవరిని పూజిస్తాం? లక్ష్మీదేవి. అందుకే ఏ పూజ చేసినా లక్ష్మీదేవి పూజ చేయటం మాత్రం మర్చిపోయి. ఎందుకంటే మనకి డబ్బు చాలా అవసరం. అసలు ఆ అమ్మవారిని మర్చిపోతే ఎక్కడ ఆవిడ కోపం వచ్చి ఇవ్వదో అని చెప్పి కంపల్సరీ ఆవిడ పూజ చేయకుండా అసలు ఏమి చేయం మనం. ఎవరింట్లో ఏ దేవుడి పటం ఉన్నా లేకపోతే లక్ష్మీదేవి పటం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ప్రధానంగా కావాల్సింది మనకు అదే కాబట్టి. కానీ ఆ లక్ష్మీదేవి కూడా సర్వస్వం అని చెప్పి ఆయన్ని ఆశ్రయించిందిట. కాబట్టి ఏ శ్రీదేవినైతే మనం ఆశ్రయించాలని చెప్పి నిరంతరం ఆవిడ కావాలని చెప్పి మనం వేడుకుంటూ ఉంటామో అటువంటి శ్రీదేవి కూడా ఆయన్ని ఆశ్రయించినటువంటి తల్లి కాబట్టి అటువంటి వాడు కాబట్టి అటువంటి భగవంతునికి నమస్కారం. శ్రీ నివాసాయ నమః. ఇందాక శ్రీనివాస అంటే ఆయనే నివాస స్థానముగా కలిగినటువంటి శ్రీ నివాస స్థానముగా కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక తీగ ఎలా అయితే
ఒక తీగ కనుక అన్ని వైపులా అల్లుకోవాలంటే దానికి ఏదో ఒక ఆధారం కావాలి. ఆధారం లేకుండా తీగ అనేటటువంటిది పైకి ఎగబాకలేదు కదా. కాబట్టి ఆ తీగ అనేటటువంటిది ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా వ్యాపిస్తుంది. అలాగే లక్ష్మీదేవిని ఆధారంగా చేసుకుని పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. శ్రీనివాసుడు, అన్ని చోట్ల కూడా ఆయన వసిస్తూ ఉంటాడు, ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ శ్రీ ఆధారంగా ఆయన అన్ని చోట్ల కూడా వ్యాప్తి చెంది ఉంటాడు అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ శ్రీనివాసాయ నమః అనేటటువంటి దానిలో చెప్తున్నారు. శ్రీ నిధయే నమః, అటువంటి లక్ష్మీదేవిని అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాటిలో అటువంటి విభూతిని ప్రసాదించడంలో ఆయన నిధి. అంటే నిధి అంటే ఏంటంటే ఎంతకీ తరగనటువంటిది నిధి. మామూలుగా అయితే కనుక కొంత ఇస్తే అయిపోతుంది, కానీ నిధి అంటే కనుక ఎప్పటికీ తరగంది, ఎంత ఇచ్చినా కూడా దానిలో వస్తూనే ఉంటుంది. శ్రీ విభావనాయ నమః, మనం చేసిన దాన్ని బట్టి మనకి ఇచ్చేటటువంటి వాడు, చేసిన వాడికి చేసినంత అంతే. మనం ఏదో గుప్పెడు పుణ్యం చేసుకుని బండెడు ఫలం కావాలంటే ఇవ్వడం, గుప్పెడు పుణ్యానికి గుప్పెడు ఫలమే. రేగి పండు అంత చేసుకుంటే రేగి పండు, ఉసిరి పండు అంత చేసుకుంటే ఉసిరి పండు, కమలా పండు అంత చేసుకుంటే కమలా పండు. అంతేగాని మనం చేసేదేమో కాస్త కావాల్సిందేమో పుచ్చకాయ అంటే కనుక ఏమీ రాదు. కాబట్టి ఎంతైతే అంతే. శ్రీధరాయ నమః, లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించినటువంటి వాడు. శ్రీ లక్ష్మీదేవిని ధరించినటువంటి వాడు. శ్రీకరాయ నమః, తనను ఆరాధించినటువంటి వాడికి సమస్తమైనటువంటి సంపదలను ఇచ్చేటటువంటి వాడు. సంపదలు అంటే కేవలం డబ్బే కాదండి, భక్తి కావాలనుకే భక్తి, వైరాగ్యం కావాలనుకునేటువంటి వైరాగ్యం, శాంతిని కావాలనుకునేటువంటి శాంతి, ఏది కావాలనుకుంటే దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేటటువంటి వాడు. శ్రేయశ్రీమతే నమః, లక్ష్మీదేవితో నిరంతరము అనంతరము కలిసి ఉండేటటువంటి వాడు. అందుకే లక్ష్మీనారాయణుడు, ఈ రెండింటిని కూడా విడదీసి చెప్పరు. లక్ష్మీనారాయణుడు ఆయన ఎప్పుడు నిరంతరము కూడా లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి వాడు, నిత్యము కలిసి ఉండేటటువంటి వాడు. లోకత్రయాయ నమః, మూడు లోకములకు అంటే స్వర్గమత్య పాతాళ లోకములకు, అంటే మామూలుగా 14 లోకాలు ఉన్నా కూడా మామూలుగా చెప్పేదంటే అధోలోకం, భూలోకం, ఊర్ధ్వలోకం, ఈ మూడిటికి కూడా ఆయనే ఆరాధకుడు, ఆయన మీదే మొత్తం ఆధారపడి ఉన్నాయి. కాబట్టి లోకత్రయాయ నమః, ఈ మూడు లోకాలని కూడా ఆయనే ఒక ఆధారంగా ఉండి వీటన్నిటిని కూడా నడిపించేటటువంటి వాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.